హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే కేవలం 5 నిమిషాలు టైం కేటాయిస్తే చాలు, చాలా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా అనుకోకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చాలా క్విక్గా రెడీ చేసి వాళ్ళకి పెట్టేసి సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. 5 నిమిషాల టైంలోనే చాలా త్వరగా రెడీ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎంతో డెలిషియస్గా ఉండే ఈ బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత దీంట్లోకి 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వాడుతున్నాను. మీరు బయట షాప్లో దొరికే ఆవు నెయ్యితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, నెయ్యి బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న కాజుని యాడ్ చేసుకుందాం. నేను వచ్చేసి కాజు వచ్చేసి ఒక 10 వరకు తీసుకున్నాను అనమాట. వీటిని మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 6 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే ఇవి చక్కగా వేగిపోతాయి. కాజు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కిస్మిస్లను కానీ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇవి కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కాసేపు పక్కన పెట్టేసి ఒక 5 వరకు మిల్క్ బ్రెడ్స్ని తీసుకున్నాను అనమాట. వీటిని అంచుల్లోనే కట్ చేసి తీసుకుందాం. మీరు కావాలంటే వీట్ బ్రెడ్తో అయినా ఈ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే బ్రెడ్ హల్వా అనేది మిల్క్ బ్రెడ్తో చేసుకుంటేనే మరింత టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్ని అంచులని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్స్ని కానీ మధ్యలోకి పీసెస్ కింద మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. ఇవి ఎలాగైనా సరే మనకు ఫ్రై అయిన తర్వాత పాలల్లో అయితే మిక్స్ అయిపోతాయి, కాబట్టి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్స్ని కానీ కాస్త టోస్ట్ చేసేసి తీసుకుందాం. బ్రెడ్స్ అనేది నెయ్యిని చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి, కాబట్టి నెయ్యి అవసరము అనుకుంటే మనం మిడిల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఉన్న బ్రెడ్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి కానీ టర్న్ చేసుకొని వేరే వైపు కానీ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయిన బ్రెడ్స్ని కాస్త పక్కకు జరిపేసేసుకొని మిగిలిన బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన ఖాళీ ప్లేస్లో పెట్టేసుకొని వాటిని కానీ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇందులోకి ఇంకా కాస్త నెయ్యి అయితే పడుతుందనమాట. ఇంకొక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ బ్రెడ్స్ అన్నిటిని కానీ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకుందాం. చూసారు కదా, బ్రెడ్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని నేను 1 గ్లాసు వరకు తీసుకుంటున్నాను అనమాట. ఈ బ్రెడ్స్ మొత్తం మునిగే వరకు పాలను అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే పాలు మొత్తం కానీ బ్రెడ్స్కి చక్కగా పట్టేస్తాయి. ఈ బ్రెడ్స్ అంతా పాలల్లో చక్కగా మ్యాష్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను వచ్చేసి స్వీట్ కోసం పంచదారని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుంటే మీకు మరింత క్రీమీగా మంచి టేస్టీగా వస్తుంది. ఒక 1/2 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను. బ్రెడ్స్ సప్పగా ఉంటాయి కాబట్టి మనకు ఇంత పంచదార అయితే పడుతుందన్నమాట. మీరు కాస్త స్వీట్ తక్కువ తినే పని అయితే ఇంకొక 2 స్పూన్ల వరకు తగ్గించేసైనా వేసుకోవచ్చు. నేను తీసుకున్న పంచదార అనేది ఈ హల్వాకి కరెక్ట్గా సరిపోయింది. బాగా మిక్స్ చేసుకుంటూ పంచదార పూర్తిగా కరిగే వరకు ఉడికించుకోండి. మన బ్రెడ్ హల్వా కాస్త కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని ఒక పించ్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్నైనా తీసుకోవచ్చు. ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కుంకుమ పువ్వుని కొద్దిగా పాలల్లో నానబెట్టైనా దాన్ని కానీ వేసుకోవచ్చు. దాంతో కానీ మనకు నేచురల్గా ఎల్లో కలర్ అయితే వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేను కొన్ని వచ్చేసి పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్లో గార్నిషింగ్ కోసం అన్నట్టు. ఇందులోకి 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కానీ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసి తీసుకుందాం. దీంతో మన హల్వాకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫైనల్ టచ్ కోసం నేను ఇక్కడ 1 స్పూన్ వరకు పైనుంచి నెయ్యిని వేసుకుంటున్నాను అనమాట. ఈ నెయ్యి కరుగుతూ ఉంటే మన హల్వా రుచి అయితే చక్కగా పెరుగుతుంది. దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, మన హల్వా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. నోట్లో ఇలా పెట్టుకోగానే అలా కరిగిపోతుందన్నమాట. అంత జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ హల్వాని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ హల్వా పైన ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో ఈ విధంగా గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో డెలిషియస్గా ఉండే మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడగానే నోట్లో నీళ్ళు ఊరే విధంగా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా పిల్లలకి అయితే చాలా అంటే చాలా నచ్చేసిందనమాట. నేను కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బెస్ట్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి చూడండి. వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ బ్రెడ్ హల్వా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.